రావణాసురుడు వినాయకుడికి మొట్టికాయలు ఇచ్చాడంట. అసలు స్టోరీలోకి వెళ్తే రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిద్దాం అనుకుంటాడు. కానీ అది జరిగితే మిగతా వాళ్ళందరికీ ప్రమాదం. సో అది ఎలా అయినా ఆపాలనుకుంటాడు వినాయకుడు. రావణాసురుడు ఆత్మలింగంతో గోకర్ణం దగ్గర ఉంటాడు. ఆత్మలింగాన్ని వేరే వాళ్ళకి అప్పగించి సంధ్యావందనం చేసుకోవాలనుకుంటాడు రావణుడు. ఆ టైంలోనే వినాయకుడు ఒక బాలుడు రూపంలో అటుగా వెళ్తాడు. రావణుడు ఆ బాలుడిని పిలిచి ఆత్మలింగాన్ని తనకి అప్పచెపుతాడు. బాలుడు ఆత్మలింగాన్ని తీసుకుని నేను 3 సార్లు రావణ అని పిలుస్తాను, 3వసారి పిలిచిన తర్వాత కూడా నీవు రాకపోతే దీన్ని నేను కింద పెట్టేస్తానని చెప్పి ఆ బాలుడు చెప్తాడు. రావణాసురుడు సరే త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు. కాసేపు అయిన తర్వాత బాలుడు రావణ అని చెప్పి 3 సార్లు పిలిచి ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. తర్వాత రావణుడు వచ్చి కోపంతో ఆ లింగాన్ని కింద పెట్టేసిన బాలుడిని మొట్టికాయలు కొడతాడు. ఇక్కడ వినాయకుడు బాలుడు రూపంలో ఉంటాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తన తండ్రి అయిన శివుడికి భక్తుడు కాబట్టి తనని ఏమీ అనడు. తర్వాత రావణుడు ఆ లింగాన్ని ఎంత లేపాలనుకున్నా అది అలానే ఉండిపోతుంది. అలాగా వినాయకుడు ఆత్మలింగాన్ని లంకకు చేరకుండా ఆపుతాడు.